పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇది తపస్సు కాలం 5వ వారంలోని మంగళవారం. ఇది తపస్సు కాలంలో 30వ రోజు. ఈనాటి స్వార్థ పఠనము యోహాను స్వార్థ 8వ అధ్యాయము 21వ వచనము నుంచి 30వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనం వింటూ ఉన్న స్వార్థ పఠనంలో యోహాను స్వార్థ 8వ అధ్యాయము 21వ వచనములో యేసు ప్రభు యూదులను ఉద్దేశించి, మీరు మీ పాపములోనే చనిపోతున్నారు అని అంటూ ఉన్నారు. 24వ వచనములో కూడా యేసు ప్రభు ఇలా అంటున్నారు, మీరు మనుష్య కుమారుని విశ్వసించనందున మీరు మీ పాపములోనే చనిపోతున్నారు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనం ఎవ్వరం కూడా పాపములో చనిపోవటం దేవునికి ఇష్టం కాదు. మనమందరము కూడా హృదయ పరివర్తన చెంది నిత్య జీవితం పొందాలి అనేదే దేవుని ఆశ, దేవుని కోరిక. అదే దేవునికి సంతోషం. హెసికేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, దుష్టుడు పాపములో చనిపోవటం వలన నాకు సంతోషము కలుగునా? ఆ దుష్టుడు తన పాపము నుండి వైదొలిగి మంచి జీవితమును జీవించడం వలనే కదా అని అంటున్నాడు. అనగా పాపి పాపములో చనిపోవుట దేవునికి ఇష్టం కాదు, సంతోషం కాదు. కానీ అదే పాపి పశ్చాత్తాపడితే అది దేవునికి ఇష్టం. అదే పాపి హృదయ పరివర్తన చెందితే అదే దేవునికి ఇష్టం. అదే పాపి హృదయ పరివర్తన చెంది మంచి జీవితాన్ని జీవిస్తే అదే దేవునికి ఇష్టం. హెసికేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనములో మరలా ప్రభు ఇలా అంటున్నాడు, ఎవడైనా పాపములో చనిపోవటం వలన నాకు సంతృష్టి కలుగునా? ఆ పాపి తన పాపమును విడిచిపెట్టి మంచి జీవితమును జీవించడం వల్లనే కదా అని అంటున్నాడు. అనగా మరలా ప్రభు మనకు చెప్పే విషయం ఇది, ఎవ్వరు కూడా పాపంలో చనిపోవటం ఆయనకు ఇష్టం కాదు. మనమందరము హృదయ పరివర్తన చెంది నిత్య జీవితం పొందటమే ఆయనకు ఇష్టం. హెసికేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనములో ప్రభు ఇలా అంటున్నాడు, ఎవడైనా హృదయ పరివర్తన చెందితే అటువంటి వ్యక్తి యొక్క పూర్వ పాపపు క్రియల నుండి కూడా, ఎవడైనా హృదయ పరివర్తన చెందితే అతడి పూర్వ పాపములన్నిటిని కూడా నేను మరిచిపోతాను అని. హృదయ పరివర్తన చెందితే ఆయన మన పూర్వ పాపములన్నిటిని కూడా క్షమించేస్తాడు, మర్చిపోతాడు. మనల్ని, మన పాపములన్నిటిని కూడా శుద్ధి చేస్తాడు. కనుక మనం ఎవ్వరం మన పాపములో చనిపోవటం దేవునికి ఇష్టం కాదు. అయితే ఎవరైనా ఒక వ్యక్తి తన పాపంలోనే చనిపోతున్నాడంటే కారణం ఆ వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవటం. ఎవరైనా ఒక వ్యక్తి తన పాపంలోనే చనిపోతున్నాడు అంటే కారణం ఆ వ్యక్తి యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించకపోవటమే కారణం. ఎవరైనా ఒక వ్యక్తి తాను పాపంలోనే చనిపోతున్నాడంటే ఆ వ్యక్తి తాను చేసినటువంటి పాపాలకు పశ్చాత్తాపడకపోవటమే. ఎవరైనా ఒక వ్యక్తి తన పాపంలోనే చనిపోతున్నాడంటే కారణం ఆ వ్యక్తి
తన పాపాలకు పశ్చాత్తాపడకపోవటమే కారణం. ఎవరైనా ఒక వ్యక్తి తన పాపంలోనే చనిపోతున్నాడంటే కారణం ఆ వ్యక్తి తను చేసిన తప్పిదాలకు పశ్చాత్తాపడకుండా తన పాపాలను తాను సమర్థించుకోవటమే కారణం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, పాపములో చనిపోవటం మనకి ఘోర ప్రమాదాలని తీసుకుని వస్తాయి. పాపములోనే చనిపోవటం వలన మనకు వచ్చే 5 ఘోర ప్రమాదాల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, పాపములోనే చనిపోవటం వలన మనకు కలిగే ఘోర ప్రమాదం ఇది. దేవుని నుండి మనకు శాశ్వతమైన ఎడబాటు కలుగుతుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనము, మీకును దేవునికి మధ్య మీ పాపములు అడ్డముగా ఉన్నాయి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనం పాపంలోనే చనిపోతే దేవుని నుండి మనకు శాశ్వతమైనటువంటి ఎడబాటు కలుగుతుంది. నెంబర్ 2, మనము పాపంలోనే చనిపోవటం వలన మనకు కలిగే ఘోర ప్రమాదం ఇది. శాశ్వత శిక్షను మనం పొందుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనము, వారు నిత్య శిక్షకు గురవుతారు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము పాపములను చనిపోవటం వలన మనకు కలిగే 2వ ఘోర ప్రమాదము ఇది. మనము నిత్య శిక్షను పొందుతాము. నెంబర్ 3, మనము పాపములోనే చనిపోవటం వలన మనకు కలిగే ఘోర ప్రమాదం ఇది. మరణము తర్వాత మనకి మరొక అవకాశం ఉండదు. హెబ్రీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 27వ వచనము, ఒక వ్యక్తి ఒకసారి మరణించిన తర్వాత అతడు తీర్పునకు గురి అగును అని. అనగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మరణించక ముందే మనం పశ్చాత్తాపడటానికి, విశ్వసించటానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మరణించిన తర్వాత ఇక మనకు అవకాశం ఉండదు. పశ్చాత్తాపడాలన్న అవకాశం ఉండదు, విశ్వసించాలన్న అవకాశం ఉండదు. ఇది మనకు కలిగే ఘోర ప్రమాదం. నెంబర్ 4, ఒక వ్యక్తి పాపములోనే చనిపోవటం వలన కలిగే ఘోర ప్రమాదం ఇది. ఆ వ్యక్తికి శాంతి సమాధానాలు ఉండవు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 22వ వచనము, దుష్టులకు శాంతి ఉండదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము పాపములోనే చనిపోయినట్లయితే మనము శాశ్వతంగా శాంతిని, సమాధానాన్ని కోల్పోతాం. యోధా ఇస్కరియోతు జీవితంలో కూడా జరిగింది ఇదే. యేసుక్రీస్తు ప్రభుతో అప్పటి వరకు భౌతికంగా జీవించాడు, కానీ గురుద్రోహం చేశాడు. శాంతిని, సమాధానాన్ని కోల్పోయాడు. ఫలితంగా వెళ్ళి ఉరివేసుకుని చనిపోయాడు. నెంబర్ 5, మనము పాపములోనే చనిపోవటం వలన కలిగే 5వ ప్రమాదం ఇది. మనము నిత్య జీవితాన్ని కోల్పోతాము. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనము, పాపము యొక్క వేతనము మరణము. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనము, మనుష్య కుమారుని అవిధేయించడం వలన నిత్య జీవితమును కోల్పోవును, దేవుని కోపము అతనిపై నిలిచి ఉండును అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము పాపములోనే చనిపోవటం వలన మనము నిత్య జీవితాన్ని కోల్పోతాం. ఇవి మనం పొందేటువంటి 5 ఘోర ప్రమాదాలు మనము మన పాపములోనే చనిపోవటం వలన. అయితే మనము మన పాపములోనే చనిపోకూడదనుకుంటే మనం ఏం చేయాలో 5 విషయాలని ఇప్పుడు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మనము మన పాపంలో చనిపోకూడదు అనుకుంటే యేసుక్రీస్తు నందు
విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 24వ వచనము. నెంబర్ 2, మనము మన పాపంలోనే చనిపోకూడదు అనుకుంటే మనము మన పాపాలకు ప్రాయశ్చిత్తం చెందాలి, హృదయ పరివర్తన చెందాలి. లూకాసు వార్త 13వ అధ్యాయము 3వ వచనము. నెంబర్ 3, మనము మన పాపములో చనిపోకూడదు అని అనుకుంటే మనము మన పాపాలను ఒప్పుకుని ప్రభుని క్షమాపణ పొందాలి. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 9వ వచనము. నెంబర్ 4, మనము మన పాపములో చనిపోకూడదు అనుకుంటే మనము దేవుని వాక్కును పాటించాలి, దేవుని వాక్యానుసారము మనం జీవించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనము. నెంబర్ 5, మనము మన పాపములో చనిపోకూడదు అనుకుంటే మనము క్రీస్తునందు జీవించాలి, క్రీస్తునందు మనం ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.